మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. స్వార్థం లేని మనస్తత్వం వారిది. అందరి శుభాకాంక్షలతో సరిపెడితే వారు మాత్రం నిస్వార్థంగా తమ సేవలు అందించి వారందరికీ శుభాకాంక్షలను పజ్జనకు చేరవేశారు. రూపాయి పెడితే 10 రూపాయల లాభం ఆశించే ఈ రోజుల్లో తమ నాయకుడి కోసం మనస్ఫూర్తిగా చేస్తున్న సేవా కార్యక్రమం అంటూ స్పెషల్ చైల్డ్ అందరికీ భోజనాలు అందించి వారి అభినందనలు అందుకోగా వారితో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించుకొని ప్రత్యక్షంగా పజ్జన్న లేదని నిరుత్సాహపడకుండా వారి కార్యక్రమాలతో అడ్డగుట్టగడ్డపై అదరగొట్టగా వీడియో కాల్లో వారు చేసిన కార్యక్రమం చూసి పద్మారావు సంతోషపడిపోయారు. అరేంజ్ చేసిన ఈ మంచి ఇలాంటి ఒక ఫీస్ట్ వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచుతుంది. సార్, మీ బర్త్డే ఈ రకంగా సెలబ్రేట్ చేయడం, మా పిల్లల్ని ఇంత ఆనందంగా ఉంచడం, వాళ్ళకి సంతోషకరమైన ఒక భోజనం పెట్టడం, ఇదంతా కూడా చాలా గ్రేట్ థింగ్. అండ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు పుట్టినరోజును పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ లింగాని శ్రీనివాస్, ప్రసన్నలక్ష్మి దంపతులు చేసిన కార్యక్రమం అందరినీ అబ్బురపరిచింది. పద్మారావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించినా ఆయన ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో కాస్త నిరుత్సాహం ఎదురైనా తమ సేవలను శ్రీ విద్యా సెంటర్ ఫర్ ది స్పెషల్ చిల్డ్రన్ లో అందించి అందరి అభినందనలు లింగాని దంపతులు అందుకున్నారు. ఇక్కడ ఉండేవారంతా మానసిక వికలాంగులుగా, వయసు పెరిగినా బుద్ధి పెరగక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే. అయితే ఈ సెంటర్లో పలు కార్యక్రమాలను గతంలో నిర్వహించిన లింగాని దంపతులు పద్మారావు పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేకంగా నాన్ వెజ్ తో పాటు వెజ్ తో కూడిన బిర్యానీ సిద్ధం చేయించారు. ఈరోజు పజ్జన్న బర్త్డే సందర్భంగా ఇక్కడ ఆటిజం ఎఫెక్ట్ అయిన చిల్డ్రన్స్కి ఇక్కడ భోజనం పెట్టడం జరిగింది. అన్న ఎప్పుడు ఎల్లకాలం సంతోషంతో ఉండాలా, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. విద్యా సెంటర్లో ప్రత్యేకంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సంబరాలు ఏర్పాటు చేయగా స్పెషల్ చైల్డ్ల చేతి మీదుగా కేక్ కట్ చేయించి పద్మారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి స్వయంగా లింగాని దంపతుల చేతి మీదుగా భోజనాలు వడ్డించడంతో పాటు వారికి తమ అండదండలు ఉంటాయంటూ తెలియజేశారు. అయితే అదే సమయంలో వీడియో కాల్లో వారు చేస్తున్న కార్యక్రమాన్ని వీక్షించిన పజ్జన్న స్వార్థం లేకుండా తన కోసం వారు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించడంతో పాటు బీఆర్ఎస్ తో పాటు అందరి శుభాకాంక్షలు అందుకున్నారు. జన్మదినాలు పజ్జన్న ఎన్నో చేసుకోవాలని, ఇలాంటి పిల్లల ఆశీర్వాదాలు కలకాల వర్ణకు ఆరోగ్యంగా అట్లాగే ప్రజల మధ్యలో ఉండాలని కోరుతూ ఇలాంటి జన్మదినం మరీ చేసుకోవాలి. తమ పజ్జన్న కోసం తమ వంతుగా అంటూ ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, వారు అందించిన శుభాకాంక్షలే మా పద్మారావును నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలా కాపాడుతాయంటూ లింగాని దంపతులు తెలియజేశారు. ఇలాంటి పిల్లలకు సహాయం చేయడం కూడా మాకు ఎంతో గర్వకారంగా ఉంది. ఈ యొక్క అవకాశం కల్పించిన మేడం గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పజ్జన్న ఇలాంటి జన్మదిన సందర్భంగా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మారావు పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు కేక్ కటింగ్లు, ఫోన్ లైన్ల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయనకు శుభాకాంక్షలు అందరగా అందరి శుభాకాంక్షల కంటే లింగాని దంపతులు చేసిన కార్యక్రమం అన్నింటా హైలైట్ గా నిలవడం విశేషం. సికింద్రాబాద్ లో తిరిగిలేని నాయకుడు ఆయన. మాస్ లీడర్ గా అందరికీ సుపరిచితుడు. ముక్కుసూటుగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన నాయకుడు ఆయన. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఏమాత్రం గర్వం లేకుండా ఉండే నాయకుడు అతను. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకమైన క్యాడర్ను సంపాదించుకున్న ఉద్యమ నాయకుడిగా ఎంతో మందికి పద్మారావు ఆదర్శం. హ్యాట్రిక్ ఎమ్మెల్యే పద్మారావు జన్మదిన వేడుకలకు దూరంగా ఉండడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు నిరాశకు గురికాక తప్పలేదు. మరికొంతమంది నాయకులు తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి పజ్జన్నపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్యే పద్మారావు మాస్ లీడర్గా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు. కార్పొరేటర్గా రాజకీయ ప్రస్తావాన్ని మొదలుపెట్టిన పద్మారావు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ గెలుపోటములను చూస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన పాత్ర పద్మారావు పోషించారు. తెలంగాణ రాష్ట్ర రథసారథి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు అత్యంత సన్నిహితుల్లో పద్మారావు ఒకరు. ముక్కుసూటిగా ఉండే పద్మారావు తనకు నచ్చిన పని మాత్రమే చేస్తూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంటారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పద్మారావు రికార్డు సృష్టించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం గెలిచే అభ్యర్థులకే అవకాశాలు కల్పించి 5 డివిజన్లను కైవసం చేసుకున్న పద్మారావుగా బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బలమైన కేడర్ను పద్మారావు కలిగి ఉన్నారు. 4 డివిజన్ల మాజీ కార్పొరేటర్లతో పాటు సీనియర్ నాయకులు, ఆశావాహ నిధులతో పద్మారావు తన బలాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.
పద్మరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పద్మరావుపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకుని సీతాఫల్ మండి డివిజన్ మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ తమ బాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణ బస్తీలోని ఎస్ఎల్ ఓల్డేజ్ హోంలో పద్మరావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. వృద్ధాశ్రమంలో ఉంటున్న వారికి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. వారి మధ్య కేక్ కట్ చేసి వేడుకలు సామల హేమ జరిపారు. సీతాఫల్ మండి మోడల్ స్కూల్లో పిల్లలతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శైలేందర్, జకీర్, సాగర్, బాబురావు, అజీజ్, భాస్కర్, రహీం, పాషా, గౌతమ్, పరశురాం, లలిత, జయశ్రీ, సత్యావతి, శ్యామల, అర్చనతో పాటు పలువురు డాక్టర్ సామల వెంట పద్మరావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్సీబీ ఛానల్ ద్వారా మా ప్రియతమ నాయకుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నగర డివిజన్ మాజీ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వారసిగూడ చౌరస్తాలో పద్మరావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్పొరేటర్గా తనకు అవకాశాన్ని కల్పించిన పద్మరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకలను కలిసికట్టుగా కంది శైలజ జరుపుకున్నారు. పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, రాజేష్, సాయి యాదవ్, సచిన్, పాకా సాయి, సచిన్, కన్నా, సంజు, రాము, భరత్, సుజాత, భాగ్యలక్ష్మి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పజ్జన్న అంటే వారికి ఎక్కడాలేని అభిమానం. పద్మరావు అందుబాటులో లేకపోవడంతో ఆయన భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పద్మరావు జన్మదిన వేడుకలను జరిపారు. నార్త్ లాలాగూడ డివిజన్లో రామున్న కార్పొరేషన్ ఎన్నికల కొరకు సీటును ఆశిస్తున్న బీఆర్ఎస్ నాయకులు పద్మరావు జన్మదిన వేడుకలను సందడిగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పద్మరావు పేరుతో ఏర్పాటు చేసిన పాటకు అనుసంధానంగా నృత్యాలు చేస్తూ సంబరాల్లో నార్త్ లాలాగూడ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు మునిగి తేలారు. శ్రీనివాస్ గౌడ్, అమర్, బన్సోడి, పొన్నాల రాజు, ఆశం సలీం, గోని, శ్రీనివాస్, శేఖర్, బందా నర్సింగ్, అరిఫ్, మహేందర్, సంతోష్, వెంకటేష్, శంకర్, శివ, మహమ్మద్, ఇంతియాజ్, భాగ్యలక్ష్మి, కళావతి, కనకమ్మలతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అంటే ఆయనకు ఎక్కడా లేని అభిమానం. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్న నాయకుడు అతను. అతని చూపు తనపై ఉంటే కార్పొరేట్ సీటు దక్కకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్న నాయకుడు ఆయన. పద్మారావు అభిమానిగా మోండా డివిజన్ సీనియర్ నాయకుడు ధరం రాజ్ చౌదరి పజ్జన్న జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలను జరిపి ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు. పార్ట్ మార్కెట్లోని LSN ఫౌండేషన్ మరియు స్టార్ హోమ్ ఫర్ బాయ్స్ మిషన్ స్కూల్ స్ట్రీట్లలో పద్మారావు జన్మదిన వేడుకలను ధరం రాజ్ చౌదరి ఘనంగా నిర్వహించారు. మోండా మార్కెట్ మర్చెంట్స్ హమాలి యూనియన్ నాయకుడు గిరి, అధ్యక్షుడు కుమార్, సభ్యులు యాదయ్య, చందు, ఉప్పలయ్య, భాస్కర్ రాజు, నరసింహాలతో పాటు పలువురు పద్మారావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయం బోసిపోయింది. పద్మారావు తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండడంతో, డెహ్రాడూన్లో ఉండడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిశ్శబ్దంగా మారింది. ఎమ్మెల్యే పద్మారావు అందుబాటులో లేరన్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరాశకు లోనయ్యారు. పద్మారావు జన్మదిన వేడుకలు సందడిగా అంతంత మాత్రంగానే కనిపించింది. కొందరు అభిమాన నాయకులు మాత్రం పార్టీ కార్యాలయం వద్ద భారీ ఫ్లెక్స్ ని ఏర్పాటు చేశారు. సీనియర్ నాయకుడు రామచంద్ర క్యాంపు కార్యాలయం నుండి సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తా వరకు బ్యానర్లతో శుభాకాంక్షలు తెలిపారు. మరో సీనియర్ నాయకుడు మనోహర్ బాబు పలుచోట్ల బ్యానర్లను ఏర్పాటు చేయడంతో పాటు బస్టాప్లలో భారీ ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి పద్మారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పద్మారావు తనయుడు రామేశ్వర్ సికింద్రాబాద్ క్యాంపు కార్యాలయం నుండి చిలకలగూడ వరకు శుభాకాంక్షలతో ఫ్లెక్స్లను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే పద్మారావు జన్మదిన వేడుకలను సికింద్రాబాద్ లో అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. పద్మారావును కలిసేందుకు వేలాది మంది తరలి వస్తుంటారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లతో సరికొత్త శోభ సంతరించుకునేలా సికింద్రాబాద్ ప్రాంతాలు కనిపిస్తుండేవి. పద్మారావు జన్మదిన వేడుకలకు దూరంగా ఉండడంతో కొందరు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తమ వంతుగా వేడుకలు నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మరికొంతమంది పద్మారావు అందుబాటులో లేనప్పుడు వేడుకలు తమకెందుకులే అనుకున్నారేమో కానీ దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడితనం ఎక్కువైందంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ప్రజలు ఇబ్బంది పడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తయారైందని తలసాని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తాము కూడా 10 సంవత్సరాలు పాలించామని, ప్రజలు ఎప్పుడూ ఇబ్బంది కలిగేలా వ్యవహరించలేదని తలసాని అన్నారు. కొందరు పనికిరాని మాటలతో కాలయాపన చేస్తున్నారని, ప్రజల అవసరాలు తెలుసుకుని వారి ఇబ్బందులు తీర్చాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సెటర్లు విసిరారు. తలసాని నీళ్ల ఫైటి ఈనాటి ప్రత్యేక కథనం మీ లష్కర్ SCB న్యూస్ తెలుగులో. రేపటి నుంచి కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. లేకపోతే ఒక్కటి మాత్రం వాళ్ళకి తెలుసు, ఒకవేళ ఇట్లనే ఇబ్బందులు పెడితే ఎట్లా చేయించుకోవాలో నాకు తెలుసు. వాళ్ళకు ఆ భయం లేకపోతే మరి ఎక్కడి దాకా పోనే కానీ అక్కడ దాకా నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నీళ్లు లేకుంటే ఏదైనా కార్యక్రమం జరుగుతుందా అంటే, మనిషి ఉదయం లేచినప్పటి నుంచి నీటి అవసరాలే కదా.
సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట్ డివిజన్లో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. డివిజన్లో పలు చోట్ల నెలకొన్న సమస్యలను మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి తలసాని దృష్టికి తీసుకెళ్లారు. నీటి సమస్యతో డివిజన్ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కలుషిత నీటి ప్రభావం నెలకొందని శేషకుమారి తలసానికి తెలియజేయడంతో మంగళవారం అమీర్పేట్ డివిజన్లో తలసాని అధికారులతో కలిసి పర్యటన చేపట్టారు. అమీర్పేట్ డివిజన్లోని బీజేఆర్ నగర్, బల్కంపేట్, ఎస్ఆర్ నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. స్థానికంగా నీటి సమస్య అధికంగా ఉండడంతో ఆయా శాఖల అధికారులతో కలిసి పర్యటించి డివిజన్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒకచోట కలుషిత నీటి సమస్య, మరో చోట లో ప్రెషర్, ఇంకో చోట సమయానికి రాని నీళ్లు, ఇలా అనేక సమస్యలను తలసాని దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత సమస్యలను అధికారులకు తెలియజేసి నీటి సమస్య పరిష్కారానికి అధికారులకు తలసాని ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తలసాని హెచ్చరించారు. మన దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక కార్యాచరణ తయారు చేశారు. రేపటి నుంచి కరెక్ట్ సాయంత్రం 6 గంటలకు వాటర్ వస్తాయి. వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేటువంటిది. రెండోది సిమెంట్ రోడ్డు కూడా మీరు చూస్తుంటారు, ప్రతి చిన్న గల్లీలో కూడా సిమెంట్ రోడ్. ఎందుకంటే అమీర్పేట డివిజన్లో పర్యటించిన తలసాని కాంగ్రెస్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తీరు హాస్యాస్పదంగా ఉందంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పక్కన పెట్టి కొందరు నాయకులు పనికిరాని మాటలతో కాలం వెల్లడిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, చెత్త మాటలు మానుకోవాలని తలసాని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విచ్చలవిడితనం ఎక్కువైంది. అకౌంటబిలిటీ లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్ళ విషయంలో ఇబ్బంది రావడం, కరెంటు విషయంలో ఇబ్బంది రావడం. అంటే మరి మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసినాం. కంప్లైంట్ ఇవ్వడమే గగనం అన్నటువంటి పరిస్థితుల్లో మేము మానిటరింగ్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఏమైపోయింది, కోఆర్డినేషన్ లోపం అయిపోయింది, విచ్చలవిడితనం అయిపోయింది. డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టేసి పనికిరాని చెత్త మాటలు మాట్లాడడం తప్ప ప్రజల అవసరాలు ఏమున్నాయి. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటంటే అది చెప్పే పరిస్థితి. అమీర్పేట డివిజన్లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కొరకు మాజీ కార్పొరేటర్ శేషకుమారి చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కనుంది. అధికారులతో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించి సమస్యలు నేరుగా పరిశీలించి పరిష్కారం కొరకు కృషి చేయాలని ఆదేశించారు. దీంతో 1-2 రోజుల్లో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో స్థానికులున్నారు. కార్యక్రమంలో అమీర్పేట సర్కిల్ డీసీ సుజాత, డిఈ మహేష్, వాటర్ వర్క్స్ జీఎం సతీష్, శానిటేషన్ డిఈ వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రవీణ్ రెడ్డి కూతురు నరసింహ, కట్టా బలరాం, కర్ణాకర్ రెడ్డి, గుడిగ శ్రీనివాస్ యాదవ్, రాజేష్ ముద్రాజ్, వనం శ్రీనివాస్, పీయూష్ గుప్తా, గౌతమ్, లలిత, చౌహాన్, గోపిలాల్, వినోద్, హరిసింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సనత్ నగర్ అమీర్పేట్ డివిజన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ అనుచర వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనులు తాము చేయిస్తే క్లైమాక్స్ లో తలసాని ఎంట్రీ అయి క్రెడిట్ తలసాని పొందుతున్నారంటూ కోట నీలిమ వర్గం ఆరోపిస్తుంది. ప్రజల సమస్యల పరిష్కారం కొరకు రాత్రింబవళ్లు కోట నీలిమ పనిచేస్తున్నారని, చివరి క్షణంలో తలసాని ఎంట్రీ అవుతుండడం పట్ల వారు మండిపడ్డారు. తలసానిపై కోట నీలిమ వర్గం ఆగ్రహం. ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. అమీర్పేట్ డివిజన్లో మా కోట నీలిమ గారు ఎండాకాలం ఉందని తెలిసి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్లా పని చేసుకోవాలి, ఏం చేసుకోవాలన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు కొందరు ప్రజా సమస్యలని గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. ఇందులో తలసాని కుట్ర కూడా దాగుందని మేము భావిస్తూ ఉన్నాము. అమీర్పేట డివిజన్ ఎస్ఆర్ నగర్లో డివిజన్లలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికంగా నీటి సమస్యతో పాటు విద్యుత్ సమస్య పరిష్కారానికి కోట నీలిమ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు చేయిస్తున్నారని, అయితే క్లైమాక్స్ లో తలసాని అధికారులను వెంటబట్టుకుని పనులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ వారు ప్రశ్నించారు. నేను అమీర్పేట డివిజన్ నుంచి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతున్నా. 10 సంవత్సరాలుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఏం చేయండి, ఇప్పుడు మా మేడం కోట నీలిమ గారు చేస్తుంటే ప్రతి పనిలో అడ్డుకొని నేను చేస్తున్నా చూపెడుతున్నాడు. 10 సంవత్సరాలు చేస్తే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ప్రతి ఎండాకాలంలో ప్రాబ్లం వస్తుంది. కానీ ఇంతకుముందే మేము గ్రహించి మా మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము 2 నెలల నుంచి మా కోట నీలిమ గారి ఆదేశాల మేరకు మేము ఆఫీసులకు తిరుగుతున్నాం, పేపర్ యాడ్లు ఇచ్చాం, మేము ప్రాబ్లం సాల్వ్ చేసినాం. ఈ మంగళవారం అమీర్పేట్ సనత్ నగర్ డివిజన్ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నవీన్ రాజ్, రవికిరణ్, దేవులపల్లి శ్రీకాంత్ యాదవ్, ప్రతాప్ నాయక్, రాజేశ్వరి, రజనీకాంత్, దేవి, అంబిక, పద్మావతి, అనిత, లక్ష్మీకళ, వినోద్ కుమార్, బ్రహ్మయ్య, సుధాకర్లతో పాటు పలువురు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తలసాని పర్యటనను ఖండించారు. కానీ డిపార్ట్మెంట్ అన్ని చేతిలో పెట్టుకొని డిపార్ట్మెంట్లతో ఏ పని చెయ్యనీయకుండా గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయడం మేము ఖండిస్తున్నాము. తలసాని గారు ప్లీజ్ మీ వినతి మార్చుకోండి. మీరు అందరితో కలిసి మీరు యాజ్ ఎమ్మెల్యేగా మీరు పబ్లిక్కి సర్వీస్ చేయడం నేర్చుకోండి.
సనత్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఎమ్మెల్యే హోదాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో అధికారులతో కలిసి పర్యటిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట నీలిమ సహకారంతో సమస్యలు పరిష్కారం అవుతున్న చోట తలసాని చివరిలో ఎంట్రీ అయి క్రెడిట్ పొందుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతుండడం విశేషం. వాళ్ళకి ట్యాంకర్లు ఇవ్వటం కానీ, లేకపోతే ప్రెషర్ పెంచడం కానీ, ఇవన్నీ చేసి అది ఇక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. తలసాని గారు, ప్రజలు ఇక్కడ మిమ్మల్ని మర్చిపోయారు. మీరు కూడా ఈ కాన్స్టిట్యున్సీ మర్చిపోతే బాగుంటుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్ కింది బస్తీలో సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ సహకారంతో పవర్ బోర్ ఏర్పాటుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శిల్పాచారి స్థానికులకు హామీ ఇచ్చారు. కింది బస్తీ పాతబావి చుట్టూ ఉన్న ముళ్ల పొదలు, చెత్త చెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులకు శిల్పాచారి కృతజ్ఞతలు తెలిపారు. 20 రోజుల క్రితం కింద బస్తీలో పర్యటించిన సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యను ఆదం సంతోష్ దృష్టికి తీసుకెళ్లి ఆదం సంతోష్ ద్వారా పనులు చేయించడం జరుగుతుందని శిల్పాచారి తెలిపారు. హైదరాబాద్ సిటీలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వరుస దాడులతో బెంబెలెత్తించింది. చిలకలగూడ, సరత్నగర్, ఆదిపట్లతో పాటు పలు చోట్ల తీగలాగితే డొంక కదిలినట్లు సాగిన దాడుల్లో 63 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడలో సాయి నిఖిల్ యాదవ్ వద్ద MDMA 115 గ్రాములు, సరత్నగర్లో సింహాచలం వెన్న వద్ద యాష్ ఆయిల్ బాటిళ్లు, ఆదిపట్లలో అక్షయ్ ఆదిత్య వద్ద ఓజీ LSDతో పాటు పలు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ తో పాటు మరో 4గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, వారి వద్ద నుంచి 63 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కన్జంప్షన్ కు కన్వర్ట్ అయ్యి వాళ్ళు లోకల్ పెడ్లర్ గా వాళ్ళ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారు. అండ్ అక్కడ నుంచి వాళ్ళు నీడీ కన్జ్యూమర్స్ కి రెగ్యులర్ గా ఇది MDMA పిల్స్ సేల్ చేశారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ SCB న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.